భారతీయ ఐటీ సంస్థలకు తీవ్ర నిరాశ కలిగించేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. H-1B వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 3 నుంచి 6 నెలల పాటు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉండే అవకాశం ఉంది. మరోవైపు వీసాల విధానంలో సంస్కరణలు ప్రతిపాదిస్తూ అమెరికా చట్టసభ ముందుకు మరో బిల్లు వచ్చింది. అగ్రరాజ్య వలస విధానంలో కఠిన మార్పులకు ఉపక్రమించి ప్రపంచవ్యాప్త అలజడికి కారణమైన డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లాల్సిన భారత్ సహా వేరువేరు దేశాలకు చెందిన ఐటీ నిపుణులు, ఇతర వృత్తి నిపుణుల్ని ఇబ్బందులకు గురిచేసేలా H-1B వీసా మంజూరుపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. 15 రోజుల్లోనే H-1B వీసా పొందేందుకు ఇప్పటి వరకు ఉన్న ప్రీమియం ప్రాసెసింగ్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయం 6 నెలలు కొనసాగవచ్చని అమెరికా పౌరసత్వ వలసదారుల సేవల సంస్థ USCIS తెలిపింది. ప్రీమియం ప్రాసెసింగ్పై తాత్కాలిక నిషేధం ఉన్న సమయంలో ఫామ్ I-907ను సమర్పించడం కుదరదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 3 కన్నా ముందే నిబంధనలకు అనుగుణంగా సమర్పించిన H-1B దరఖాస్తుల్ని మాత్రం ప్రీమియం ప్రాసెసింగ్ చేసి 15 రోజుల్లోగా వీసా ఇస్తామని USCIS తెలిపింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిష్కరించి H-1B వీసా మంజూరు సమయాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రీమియం ప్రాసెసింగ్ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు అమెరికా పౌరసత్వం వలసదారుల సేవల సంస్థ వివరించింది. H-1B వీసాల వాడకాన్ని తగ్గించేలా ట్రంప్ సర్కార్ కార్యనిర్వాహక ఆదేశాలు తెస్తుందన్న వార్తల మధ్య USCIS నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. H-1B వీసా దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ నిలిపివేతపై అమెరికా నిర్ణయం ఇప్పటికే భారతీయ ఐటీ సంస్థలకు తీవ్ర నిరాశకు గురిచేయగా వీసా విధానంలో సంస్కరణలకు సంబంధించిన మరో బిల్లు అగ్రరాజ్య చట్టసభ ముందుకొచ్చింది. విదేశీ సంస్థలు H-1B, L-1 వర్క్ వీసాలను దుర్వినియోగం చేయకుండా చూసే ఉద్దేశంతో అధికార రిపబ్లికన్, విపక్ష డెమోక్రటిక్ పార్టీలకు చెందిన 4 ఎంపీలు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. యజమానులు విదేశీ ఉద్యోగుల్ని అమెరికాకు తీసుకొచ్చే ముందు అమెరికన్లకు సరైన సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడాన్ని తప్పనిసరి చేసేలా బిల్లులో నిబంధనలు పొందుపరిచారు. H-1B వీసా పొందేందుకు కావలసిన కనీస వేతన నిబంధనల్ని మార్చాలని ప్రతిపాదించారు. వీసాల మంజూరులో సంస్కరణలకు సంబంధించి ఇప్పటికే అనేక బిల్లులు అమెరికా చట్టసభలో పెండింగ్లో ఉండగా చివరకు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. H-1B వీసాల విధానంలో మార్పులపై తీవ్ర చర్చ జరుగుతున్నప్పటికీ ఈ అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత్కు అమెరికా భరోసా ఇచ్చింది. H-1B వీసాల సంఖ్యను తగ్గించడంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ఏమీ పెట్టడం లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. వలస విధానానికి సంబంధించిన సంస్కరణల్లో భాగంగానే H-1B వీసాల అంశంపై దృష్టి పెడతామని వివరించింది. వీసాల విషయంపై భారతీయ సంస్థలు, వృత్తి నిపుణుల్లో నెలకొన్న ఆందోళనల్ని విదేశాంగ కార్యదర్శి జయశంకర్ అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో శ్వేతసౌధం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.